దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, ప్రభు యేసు మహిమకు ఘనత కలిగెను. మానవుల రక్షణ ప్రభుకెంతో మహిమగా నిలిచి నడిపించెను. మానవుల రక్షణ ప్రభుకెంతో మహిమగా నిలిచి నడిపించెను. దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, రండి రండి ఏకమే రండి పరలోక తండ్రిని స్తుతించుటకు. రండి రండి ఏకమే రండి పరలోక తండ్రిని స్తుతించుటకు. ఈ లోక క్రియలను మానుకోండి, పరిపూర్ణ హృదయముతో రండి. ఈ లోక క్రియలను మానుకోండి, పరిపూర్ణ హృదయముతో రండి. దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, దూతలు కూడి ప్రభు యేసుని కొనియాడుచుండగా, ప్రియమైన సహోదరి సోదర, దేవుడి ఉదయ కాలంలో మనం కలుసుకోవటం కోసం దేవుడు మనం కరుణించిన వాడు. పరిశుద్ధపు తండ్రి, జీవలేసే మీ మహాకృపను బట్టి మమ్మల్ని ప్రేమించి రాత్రంతా మమ్మల్ని కాపాడి మా జీవితంలో మరొక నూతన దినం ఇచ్చినందుకు కొందరు ఆచరిస్తాం. మీ కటాక్షం మాత్రం మీరేమో ఇబ్బందమని ఇస్తున్నామని ప్రార్థించి వస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, తన పరిశుద్ధమైన నామములో మనం జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. నిత్యము మేలు కలుగునట్లు, నిత్యము మేలు కలుగుటకై అంశం మేలు కలుగుటకు మనం ఏం చేయాలి? ఈ దినము నీకు మేలు కలగాలి. ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో ఆయన పరిశుద్ధ నామను బట్టి నీకు కలవలసిందేంటి? ప్రతి మనిషి కూడా కోరుకునేది మేలు కలగాలి. ఈరోజు నాకు మేలు కలగాలి,
ఈరోజు నాకు ఈ కార్యం జరగాలి, ఈరోజు మేలుతో నాకు స్వస్థ కలగాలి, ఈరోజు నేను పని సఫలం కావాలి, ఈరోజు దేవుడు నాకు ఈ కార్యం చేయాలని ప్రతి మనిషి కూడా ఆ విషయాన్ని బట్టి వెతుకుతుంటారు. ప్రతి మనిషి కూడా ఆ విషయాన్ని వెతుకుతుంటాం. దేవుని యొక్క సన్నిధిలో విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవుడు మన సర్విచ్చే మాటను బట్టి ఈ సమయం ఆ విషయం గురించి దేవుడు మనకేం చెప్తున్నాడు? ప్రేమలారా, యవనస్తులారా, దేవుని దగ్గర మనకి సహాయం కావాలని కోరుకునే నా సహోదరి సోదర, దేవుని దగ్గర మన సహాయం కావాలని కోరుకునే వాళ్ళరా, దేవుని సహాయం మనం కోరుకుంటున్నాం. అవును, ఆయన రోజు నాకు ఈ మేలు సహాయం కావాలని కోరుకుంటున్నాం. ఆ మేలు పొందడం కోసం మనం ఏం చేయాలి? దేవుని యొక్క మాట చలుస్తుంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో చూసినప్పుడు, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో చూసినప్పుడు 24వ వచనంలో, మనకు నిత్యం మేలు కలుగుటకై యెహోవా నీటి వల్ల మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి నిన్ననే బలులు కోరలేదు. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నీటి వల్ల మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనకు భయపడి, ఆయన పరిశుద్ధమైన నామం ఘనమైనది. దేవునికి భయపడాలి. దేవునికి సన్నిధి విషయం మన జాగ్రత్త కలిగి ఉండాలి. మనకు మేలు చెట్టుకున్నాడు. ఆలోచించండి. ఈ ఉదయ కాలంలో చాలా పరుగులు తీసేవారున్నారు. వాస్తవంగా మన జీవితానికి ఆయనకు భయపడాలి. ఆయన పరిశుద్ధ నామకు మనం లోబడాలి. అప్పుడు దేవుడి దినం నీకు సహాయం చేసేవాడు. భయము అనగా ఆయనకి క్రోధందనమని చేయక, దేవుని యొక్క సన్నదిలో ఏ కుటుంబం అయితే దేవుని యొక్క ఉద్దేశం కోసం నిరీక్షణ ఉన్నదో, ఆయన పరిశుద్ధ మాట నిరీక్షణ ఉన్నదో, మేలు వారికి ఎదురు తీసుకుని వస్తున్నాడు. ఆయన మేలును వారికి ఎదురు తీసుకొని వారిని కలుచుకుంటూ ఇష్టపడుతున్నవాడు దేవుడే. మేలును వారి కోసం తీసుకొని వచ్చేవాడు. అందుకని వారిని ఏ విధంగా తీసుకొస్తున్నాడు అంటే వాక్యం చరుస్తుంది. శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొనిస్తున్నావు, అతని తల మీద అపరంజి కిరీటం ఉంచి ఉన్నావు. కీర్తన 21:3 చెప్తున్నాడు. ఎవరైతే భయపడుతున్నారో వారి కోసం ఆయన ఆశీర్వాదం తీసుకొచ్చేవాడు, వారి తల మీద అపరంజి కిరీటం ఉంచేవాడు. ఈ మంచి మాటను ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పరిశుద్ధమైన మాట గొప్పది, ఆయన ఉద్దేశం గొప్పది. దేవుని యొక్క పరిశుద్ధమైన మాట సహోదరి సోదరులారా, చాలా మంది జీవితంలో అనేక విషయాలు కలిగి ఉన్నామని చెప్పుకునేవారు ఏమైనా మంది ఉన్నారు. కానీ ఆయనకు భయపడ్డప్పుడు ఈ గొప్ప కార్యం జరుగుతుంది. నీకు సహాయం చేసేవాడు. అందుకే నిరీక్షణ, వాక్యం చదువుతున్నాము వింటను కాదు, వాక్యంలో శక్తిని గ్రహించాలి. అదేవిధంగా ఎదురుబడ్డారా, సహాయం ఎటు నుంచి వస్తుందో వెతికేవారా. ఇదిగో ఆయన సహాయం చేయడం కోసం భయము కలిగిన వారు. యెహోవా అందిన భయము పవిత్రమైన కనుక దేవుని పరిశుద్ధం కనవని బ్రతం దేవుని అందు భయము కలుగున్నప్పుడు, కీర్తన 19 చూస్తే 9వ వచనం చెప్తున్నాడు, యెహోవాదైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిరీక్షణ. ఆమేన్. అది నిత్యము నిరీక్షణ. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఆమేన్. న్యాయం చేసే దేవుడు. నువ్వు భయముతో ఉంటే ఏదో సాకులు చెప్పుకొనక, కాలం గడుపుకొనక,
వేదాంతత కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని మాటకు లోబడి ఉన్నప్పుడు దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. ఎంతో ప్రేమ గల దేవుడు ఉదయ కాలంలో నీ కోసం నా కోసం ఆయన ఎదురు చూస్తున్నదండి. నీ యందు నా యందు తన కనికరం ఉంచి మేలు చేయటగలడు. మేలు విషయం ఒకటే అడుగుతున్నాడు, భయం కలిగుండు, నీకు మేలు చేసేవాడు, నేను బహుగా దీవించేవాడు, నీకు కావాల్సిన సహాయమును ఆదరణ కలగజేసేవాడు, ఆయన కృపని కలగజేసేవాడు, ఆయన కటాక్షము మన కోసం చిత్తపరిచిన దేవుడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదం నేను ఎదుర్కొనటకనే ఇష్టపడుతున్న దేవుడు. అవును కదా, ఆయన పరిశుద్ధమైన సన్నిధులను ఎదుర్కోవాలని ఆయన కృపను బట్టి ఆయన కటాక్షం అనేది మనకు దయచేస్తూ మన యందు లక్ష్యం ఇచ్చిన దేవుడు ఈరోజు. అందుకే ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఎవరు భయపడుతున్నారో వారిని ఎదుర్కోవాలి, వారు సహాయం చేయాలి. ఎవరైతే యెహోవాను భయపడుతున్నారో వారు పవిత్రంగా ఉంటారు కనుక వారికి న్యాయం చేయాలని, నీకు న్యాయం చేయాలని, నిన్ను కరుణించాలని. నీకు లోకంలో న్యాయం చేసేవారు లేరని నువ్వు అనుకుంటున్నావు కదా, న్యాయం చేయాలని. సహోదరి ఆలోచించు. ఈనాడు అనేకులు యవనస్తులు నా జీవితంలో న్యాయం కలగలేదని చెప్తున్న వారిని వింటుంటాను, నా జీవితంలో ఈ మేలు జరగలేదని చెప్పేవారు వింటున్నాను. ఈరోజు నీ జీవితంలో దేని కొరకు ఎదురు చూస్తున్నావు అదే చేయటం కొన్నాడు ఆయన. ఆయనే నేను ఎదుర్కొట్టకు, ఆయనే నేను కరుణించడం కోసం, ఆయనే నేను కటాక్షించడం కోసం, ఆయన కృపను బట్టి నేను దీవించాలని కొందరు కొన్ని విషయాలు నాతో పలుకుతూ ఉంటారు. నాకు జరిగిన అన్యాయం ఎవరో నాకు న్యాయం చేశారు, చేయలేదయ్యా అంటారు. లేక వారి శరీరం సంబంధించిన వ్యాధిని బట్టి కొన్ని సమయంలో చూస్తున్నప్పుడు బలత్కారంగా పట్టబడుతున్న వారు ఉన్నారు. లేక అనేకులను వారు ఆయన పరిశుద్ధ మహిమలు ఎక్కడ చేయాలని చూస్తున్న వారు ఉన్నారు. కానీ దేవుని ఆత్మ సర్వించే మాట, న్యాయం చేసే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నిన్ను తన కృపతో వర్ధలు చేసే దేవుడు, ఆయన కటాక్షాన్ని కలగజేసే తండ్రి, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. అందుకని ఆయన మనుషుడు దేవుని భయం కలిగి ఆ పవిత్రమైన జీవితం కలిగి ఉంటే వారి కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంటున్నవాడు. అందుకని ఆయన సహాయం చేయడం కోసం ఎదుర్కొంటున్నవాడని ప్రభు మాట చెరుస్తుంది. ఆయన పరిశుద్ధ నామను బట్టి నిన్ను కనుగొట్ట కోసం ఎదురు చూస్తున్నాం. అందుకని నిత్యము మేలు కలుగునట్లు కీర్తన 21:6 చెప్తున్నాడు, నిత్యము ఆశీర్వాదకరుడుగా ఉన్నట్లు నీవు నియమించి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకరుడుగా ఉన్నట్లు కీర్తన గ్రంథం 21:6 చెప్పాడు. కనుక నీ సన్నిధిని సంతోషంతో అతని ఉల్లాసింపజేసి ఉన్నావు. తన సన్నిధిలో సంతోషించుటకు దేవుడు కృపనిచ్చేవాడు. ఈరోజు నీ కుటుంబం ఆయన సన్నిధిలో సంతోషించాలి, ఆయన మహిమను కనుగొనాలి, ఆయన పరిశుద్ధుల మాట కోసం ఎదురుచుంటాను. నా ప్రేమ బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క నిర్ణయం ప్రకారం చూసినప్పుడు, అందుకనే ఆ విధంగా జీవించడం కోసం దేవుని ఒకరు ద్వితీయోపదేశకాండంలో 5:29 చెప్తున్న ఒక మాట. ద్వితీయోపదేశకాండంలో 5:29 కూడా దేవుని వాక్యం చేరుస్తుంది. ఆయన పరిశుద్ధుని అన్నమాట వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమం కలిగినట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలని అనుసరించే మనసు వారి కుండిన మేలు.
వారికి నా యందు భయభక్తులు కలిగి ఉండు మనసు వారికి ఉన్న మేలు. ఎందుకు మేలంటే దేవుడు వారిని ఆశ్రయించాలని, దేవుడు దీవించాలని, దేవునిని దీవించాలని, దేవునిని ఆశ్రయించాలని, దేవుడు తన సన్నిధిలో నీకు సంతోషం కలిగించాలని, దేవునికి క్షేమమున కలగజేయాలని, దేవునికి సమాధానం కలగజేయాలని, దేవుడు నీకు తన కటాక్షం కలగజేయాలని ఎదురు చూస్తున్నవాడు. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నేను కనికరిస్తున్న దేవుడు, నీకు మేలును ఆశను దీవెన కలగజేస్తున్న దేవుడు, ఆయన ప్రేమను నేను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఆయన కృపల సన్నిధి కనికరించిన వాడు. ప్రేమైన సహోదరి సోదర, ఆయన ప్రేమ గొప్పది, ఆయన కనికరం గొప్పది, తన సన్నిధి కాంతి గొప్పది. అందుకని మేలు చేయటం, మేలు అనేది ఆయన చేతిలో ఉన్నది. తన పరిశుద్ధ సన్నిధిలో వారికి నిత్యం మేలు కలుగుటకు, అందుకే ఇక్కడ ఆయన సన్నిధిలో సంతోషం కలగజేసేవాడు, మనకు సంతోషం సమాధానం కలగజేయటకు ఇష్టపడుతున్నవాడు, మేలును ఆశీర్వాదం కలగజేయటకు ఇష్టపడుతున్నాడు. అవును కదా? ఉదయం లేచి ఏ విషయాన్ని చేస్తున్నావు? రాత్రి ఎందుకు నిద్రపట్టలేదు? లేక నీవు ఎందుకు మనసు అలిచిపోతున్నది? ఎంతో కష్టపడుతున్నావు, నీ డబ్బు ఏమైపోతుంది? ఎన్నో విషయాలు నువ్వు ప్రయాసపడుతున్నావు, అది ప్రయోజనకరమవుతుంది. అనేక విషయాలు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నీకు సమాధానం దొరకట్లేదు. ఏమైపోతున్నావు? మనసు అలిసిపోతుంది, దినములు గడిచిపోతుంది అనుకునేవారు ఉన్నారు. నీ దేహము నలిగిపోతుంది. కొందరు జీవితంలో చూస్తున్నప్పుడు రకరకాల విధాలుగా మన కళ్ళ ముందు ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. ఈరోజు నీ కుటుంబంలో జరుగుతున్న విషయం ఏంటి? నీ కుటుంబంలో ఏం జరుగుతుంది? అవును సోదరి సోదర, సన్నిధిలో సంతోషం లేదు. ఈరోజు ఉదయకాలం లేచి దేవుని ఎదుగుదాం అంటే నీ మనసు భారంగా ఉన్నది. నాకెందుకు ఇది సంభవించింది అనుకుంటున్నావు? అవును కదా? ఎందుకు సంభవించింది? ఫస్ట్ మాట దేవుడు అన్నాడు, మనం మనిషిన గడియలో దినాలు ఎన్నో ఉన్నాయి. భయం లేకుండా ప్రవర్తించిన ప్రవర్తన, దేవుడు అంటాడు కదా, వారికి ఆ మనసు ఉండిన మేలు నేను వారిని ఆశ్రయించదను. ఎంత గొప్ప మాట! ఆశీర్వదించేవాడు కదా. అవును, ఈ ఆశీర్వాద పొందదా? దేవుడు అన్నీ వస్తున్నా, యవనస్తుడా? దేవుడు అన్నీ వస్తురా? యవనస్తురాలా? దేవుడు అన్నీ వస్తురా? కాదు. లేక దేవుడు నీ స్వేచ్ఛనమన, నీ మనసుకున్న స్వేచ్ఛనమన బంధించాడా? కాదు. ఎందుకంటే నీ మనసు నిన్ను పాడు చేయకూడదని, నీవు ఆయన మనసు కలిగినట్టుగా భూమి మీద నువ్వు ఎప్పుడు తెలుసు, నేను బహు ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నవాడు, నిన్ను దీవించేవాడు, నిన్ను కనికరించేవాడు, నీ యందు తన కటాక్షం ఇచ్చినవాడు. ఆయన ప్రేమ గొప్పదే, ఆయన సన్నిధి గొప్పదే. ఆ విషయం మర్చిపోతున్నావు కదా. ఒక మనిషి జ్ఞానాన్ని సంపాదించుకొని పరుగులెత్తుతున్నాడు. వాని జ్ఞానం ఎంతవరకు ఉంటుందో అనే సంగతి వానికి తెలియదు. కానీ ఆయన భయభక్తులు కలుగుండుట అది లాభకరము, జ్ఞానము కంటే గొప్పది. ఆ భయం భక్తి నీకు అన్ని విషయాలు కూడా నిన్ను దీవిస్తుంది. ముఖ్యంగా నేను ఎదుర్కొంటుంది. ఏ సంస్థ సప్రవర్తనో,
ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు, ఏ విషయాలు కృంగిపోతున్నావు, ఏ విషయాలు నీ మనసు అలిచిపోతున్నావు, ఆయన చూస్తున్నాడు. నేను ఎవరు చూడలేదు అనుకోకు. అందుకని యెహోవా నా విధులు సత్యమైనవి, అన్యాయమైనవి కాదై. ఆశతో ఆయన దగ్గరకు వచ్చావు, ఆశతో యేసయ్యను ఎతుకుతున్నావు. ఆయన అన్యేశ్వరి ముఖం తిప్పుకునేవాడు కాదా? ఆయన అన్యేశ్వరిని చూసి చూడడానికి పోయేవాడు కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీపై తన కటాక్షించిన వాడు. ప్రియ సహోదరి సోదరా, నా ప్రియమైన బిడ్డలారా, నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, కృప గొప్పదే. అందుకని తన పరిశుద్ధ నామను బట్టి ఆయన ద్వారా మనం ఆశ్రయింపవాలి. కీర్తన 24 చెప్పాడు ఒక మాట, 5వ వచనం. దేవుడు యెహోవా వలన ఆశీర్వాదం నందున ఆయన వలన నీకు ఆశీర్వాదం కలుగుతుంది. యేసయ్య ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. యేసయ్య ద్వారా రక్షణ కలుగుతుంది. తన రక్షకుడైన దేవుని వలన నీతి మొత్తమునందున. అందుకొరకే నీతిమంతులుగా చేసేవాడు మనస్సు మారాలి. యేసుప్రభు దగ్గర విస్తారమైన మాటలు కాదు, మనస్సు మారాలి. ఆయన ఆజ్ఞను కైకొనాలి. ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన భయం కలిగి ఉంటే కోసం నీ సమయం ఆయనకి ఇవ్వాలి. దేవుడు నిన్ను ఆశ్రయించేవాడు, దేవుడు నీకు న్యాయం చేసేవాడు, దేవుడు నీపై తన కటాక్షించినవాడు. అవునా? ఆయన ప్రేమతో, ఆయన జాలితో, ఆయన కనికలతో, ఆయన కటాక్షంతో మన బహుగా ప్రేమిస్తాం. మన బహుగా ప్రేమిస్తాం. ఆయన ప్రేమను బంధంలో మనం ఉంచుకోవాలని, ఆ ప్రేమలో నీ కుటుంబం నిలుచున్నానని బహుగా ఇష్టపడుతుంది కూడా. అందుకే నీకు ఇష్టమేనా? ఆ విషయం ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే ఆయన తన వెదలో తీసుకుంటూ ఇష్టపడుతున్నవాడు. ఆయన వెదలో నిన్ను ఓదార్చకు ఇష్టపడుతున్నవాడు. న్యాయం తీర్చే దేవుడు నిన్ను ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నాడు. మనకు క్షేమం కలగాలని మేలు చెట్టుకు ఆయన నీ కోసం తన చేతులు చాపినవాడు. మొక్కరించు. ఆయన సన్నిధిలో మొక్కరిస్తావా? సహోదరి, ప్రియమైన సహోదరి సోదర, ఒక్కసారి ఆలోచించుకో. దేవుడు ప్రేమతో నీతో మాట్లాడుతున్నవాడు. ఎవరో ఏదో చేయొచ్చు, కానీ ఆయన న్యాయం చేసే దేవుడు. నీ మనసు ఇట్టుంది. పరిశుద్ధపు తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు కదా. మీ మహాకృపను బట్టి మమ్మల్ని ప్రేమించి ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినారు. మా జీవితంలో మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు వందనాలు. రాత్రి ఎందుకు మీరు మమ్మల్ని కాపాడారు. రాత్రి ఎందుకు ప్రభు మీరు మమ్మల్ని కరుణించినారు. రాత్రి ఎందుకు మీరు మమ్మల్ని కటాక్షించినారు. అవును తండ్రి, మాకు క్షేమం కలగాలని, మేలు కలగాలని, అయా మాకు నిత్యము మేలు కలగాలని ఆశతో ఎదురు చూస్తున్న దేవుడు కదా. ఎవరిని ఎందు భయమును భక్తి కలిగి ఉన్నారు, ఎవరిని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా, వారిని ఎదుర్కొట్ట కోసం శ్రేయస్కరమైన ఆశ్రమంతో వారు ఎదుర్కొని వారు దుఃఖంలో తొలగించాలని
వారి ఆర్థిక విధానం చెడిపించాలని, వారికున్న సమస్త సమస్యల నుంచి విడిపించి నీ కటాక్షం కలగజేయాలని బహుగా మా విషయమై ఆశపడిన మహోన్నతమైన తండ్రి, మీ పాదాల కొందరు ఆచరిస్తున్నా. ఈ విషయాన్ని ప్రతి యవనస్తులు కూడా గ్రహించే కృప తెచ్చండి. ప్రతి యవనస్తులను కూడా తెలుసుకున్న కృప తెచ్చండి. ఎందుకంటే న్యాయం నీ చేతిలో ఉంది. అది కేవలం నీ యందు భయభక్తులు గల వారికి నువ్వు న్యాయం చేసేవాడు. నీవు నీ న్యాయ విధులని ఇప్పుడు తండ్రి మనసును వెరిగి, హృదయాన్ని వెరిగి, వారి యొక్క దేహవ్యంలో ఒక పరిస్థితిని వెరిగి, వారి ఒంటరితనం వెరిగి, వారిలో ఉన్న పేదరికను వెరిగి, వారికున్న ఆర్థిక విధానాన్ని వెరిగి, వారి స్థితులను వెరిగి పడుకోతండి. నీపై ఆధారపడుతున్న పరిశ్రమ, నీ ఆశ గొప్పది కదా, నీ ఆలోచన గొప్పది కదా. కరుణమూర్తి, నీ కొందరు ఆచరిస్తున్నా. దయగల ప్రభు, నీ పరిశుద్ధ పాదాల కొందరు ఎంత గొప్ప దేవుడు అయ్యా నాయన. నీ ప్రేమలో బంధించాలని ఇష్టపడుతున్న దేవుడు కదా. నిన్ను కలిగే మనస్సు మాకు దయచేయండి. భయమును భక్తి దయచేయండి. పవిత్రమైన భయం అన్నావు కదా, యుగంలో భయమో పవిత్రమైంది అన్నావు కదా. పవిత్రత లేని భయము నీకు ఇష్టమైనది కాదు కదా. పవిత్రమైన భయం కలిగి ఉంటే కూడా మీరు సహాయం చేసి, నా ఆశ్రయమైన తండ్రి, దీనదాసుడుగా నీ పాదలకు అడుగుతున్నాను. దీనదాసుగా నీ వైపు తిరిగి అడుగుతున్నాను తండ్రి. నా యందు మీరు చూపే ప్రేమ గొప్పది. ఆ ప్రేమ అనేది ప్రభు తండ్రి, నేను సద్వినియోగపరచుకోవడం కోసం నీ యందు భయం కలిగిన కృప నాకును మాకు కూడా దయచేయండి. ఓ ప్రభు, నీవు గొప్ప దేవుడివి. అలిసిన మనసుతో మాట్లాడుతున్న దేవుడు కదా. ఈ ఉదయ కాలంలో ప్రభుత్వం ఏ బిడ్డలు నీ తట్టు చూస్తున్నారు? ఈ ఉదయ కాలంలో ప్రభు ఏ బిడ్డల ప్రభు నీ వైపు ఎత్తుకుతున్నారు? ఈ ఉదయకాలంలో ఎవరు ప్రభు నీ కనికరం కోరుకుంటున్నారు? ఈ ఉదయకాలంలో ఎవరు ప్రభు నీ సహాయం అడుగుతున్నారు? ఈ ఉదయకాలంలో ప్రభు ఎవరు తండ్రి నాకు న్యాయం కలగాలని నీ తట్టు చూస్తున్నారు తండ్రి. నీవు కరుణిస్తున్న దేవుడు అని నమ్ముతూ నీ వైపు చూస్తున్నా, నీ కటాక్షం వైపు చూస్తున్నా, దైవ చూస్తున్నాం. దేహం క్షీణించిపోతూ అవయములో ప్రభుత్వ నానావిధుని ఒక వ్యాధులతో ఉన్నవారు ఉన్నారు. దేహములో ఉన్న ప్రభు ఆ భయంకరక వ్యాధిని, దానికంటే ముఖ్యమైన లోకమనే అంధకరమైన పాపమును కొందరు ఆవరించి సత్యమునకు తనగా తండ్రి అయా నీ మాటగా విధేయులు కాకుండా విధేయులైన వారు ఉన్నారు కదా. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి కరుణించండి అయ్యా. ఏదో న్యాయం జరగాలని ప్రభు నీ తట్టు చూస్తున్న వారు ఉన్నారు కదా. నీ కృపను బట్టి కనికరించండి. నీ కటాక్షం మాకు దయచేయండి. నీ కనికరం మాకు దయచేతండి నాయన. ఎస్ఐ, నాకు ఈ అన్యాయం జరిగింది కనుక నాకు నా కుటుంబంగా న్యాయం అడుగుతున్న బిడ్డలు ఉన్నారు కదా. యవనస్తులు తెలిసి తెలియక ప్రభు వారు పండిన గుంటలో ఉండి అడుగుతున్నారు కదా. నీ కృపను వారు విప్పడం సాంగతండి. వారికి నీ న్యాయం దయచేదండి. నీ కృపను దయచేయండి. నీ కనికరమును దయచేయండి. నీ కృపణ సన్నిధి ప్రతి వారికి దయచేయండి. నీ ప్రేమలోని ప్రతి వారిని దాచి మీరు బలపరచకరణించండి నాయన. ఈ సమయం ప్రగతున్న పరిశుద్ధాత్మదేవ, ఒంటరిగా ఉన్నవారు కానీ, జీవితంలో ఓడిపోయిన వారు కానీ, అలసిపోయిన యవనస్తులు కానీ, ఇంకా తండ్రి పిల్లల కోసం మనస్సులో రోదన చెందుతున్న వారు కానీ, ఈ విధంగా చూస్తే అనేక రకమైన పరిస్థితుల విధానాలు మీకు తెలుసు. వారి వరకు దృష్టి నీ వైపు ఉంచిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నీ వైపు తిరగగా ప్రభుత్వం లోకంలో వెతుకుతూ ఉంటే ఒక్కసారి కటాక్షించరేసయా. మంచి వారి మీద చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్న దేవుడు కదా. మంచి వారి మీద చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్న తండ్రి కదా. మంచి వారి మీద చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్న మహోన్నతమైన యేసయ్యా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఒకసారి రక్షణ మా రక్త సంబంధులు బంధుమిత్రులు ఎందరో బంధకములో ఉన్నారు, బానిసలై ఉన్నారు, పాపానికి బానిసలై ఉన్నారు, లోకానికి బానిసలై ఉన్నారు, దాని దుఃఖానికి బానిసలై ఉన్నారు, రోదనకు బానిసలై ఉన్నారు, రుణబాధలకు బానిసలై ఉన్నారు,
తాగుబోతులై ఉన్నారు, ఎందరో ప్రభు నీ నామకి విరోధమున వారు ఉన్నారు కదా. నీ ప్రేమ ఎంత గొప్పది. ఒక్కసారి వారిపై కృప తెచ్చండి. క్రీస్తు శిలువ సహవాసం అనే ఈ సంఘం యొక్క నేను గతండి మీ ఆలోచన ప్రకారం కట్టుకున్న దేవుడు కదా. మా రక్తతున్న బంధుమిత్రుల ప్రగత సంఘంలో ప్రతి వారికి రక్షణ మార్పు తెచ్చేసి మేమున్న బస్తీ కానీ, మేమున్న పట్టణం కానీ, మేమున్న గ్రామాల్లో కూడా ప్రగతండి, మేమున్న మండములు, మేమున్న జిల్లాలు, మేమున్న రాష్ట్రములు ప్రగతండి, మా దేశంలో కూడా జ్ఞాపం చేసుకొని నీ కటాక్షం దయచేసి ప్రతి వారిపై నీకు అనుకరించిన రక్షణ మార్పు తెచ్చేతండి. నీ కృపలో తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి వారికి అంశాలు తీర్చుకోసం ఇష్టపడే దేవుడు కదా. మీకు కనుకరించండి. అదేవిధంగా ప్రభు పరిశుద్ధ దేవ గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వృద్ధాప్యంలో కృంగిపోతున్న వారు ఉన్నారు కదా, నా తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయం పోతండి మా కుటుంబాలలో ఉన్న శోధనలు తొలగించండి. ఈ దినము ప్రభు గొప్ప వాగ్దానంతో వచ్చిన దేవుడు కదా. ఈ వాగ్దాన ప్రకటన ప్రభు మనసులో నీతో వేకీభవించడానికి సహాయం చేసి నీ దగ్గర ప్రతిఫలం పొందే కృప తెచ్చండి. నా దేశ సరిహద్దులో నీ కాపుదల తెచ్చండి. మా దేశ సరిహద్దులో నీ కాపుదల తెచ్చండి. నువ్వు దయచేసి దేవుడు కదా, నీ కృప తెచ్చండి. అదేవిధంగా ప్రకృతండి చిన్న గ్రామం నుంచి ఉన్నత రీతిలో పరిపాలనగా ఉన్న ప్రజాప్రతినిధులైన పడే వారిని జ్ఞాపకం చేసుకుంటూ పరిపాలకులను అధికారులను కూడా ఖండించి ఎవరు బట్టి ప్రజలకు అన్యాయం కాకుండా మేలు కట్టడం కూడా సాయం చేసి శరీరశక్తిని తడితిరిగా కృప తెచ్చేసి నానా నీ పరిశుద్ధం అంటే ప్రభు నీ రాజ్యమునకు అడ్డుకున్న ప్రతి అధికారాన్ని సాధనపరుచుకొని మాకు భిక్షం ఇవ్వని అడుగుతున్నాను నాయన. ఎందుకంటే తండ్రి అనేకులు రక్షణ కావాలి, మారు మనసు కావాలి తండ్రి, మేలును ఆశీర్వాదం కావాలి. ఇదిగో పీడిపిస్తున్న ప్రతి అంధకార క్రియలు లయపరచబడి నీకు మహిమగా మార్చబడ్డ సహాయం చేతండి. బాధతో ఉన్నవారు, రోదనతో ఉన్నవారు కూడా జ్ఞాపేసుకొని వేదనతో ఉన్నవారు కనిచ్చి నేను పేరు పెద్ద వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా జ్ఞాపేసుకుంటూ ప్రత్యేక పరిశుద్ధ ఈ దినమున నేను సంఘంలో మీరు చేసి మేలు బట్టి, ఇదైనా సంఘంలో ఉపవాసం ఉన్న బిడ్డలు బట్టి, ఇంకా ఆ స్థలంలో ఉన్నవారు బట్టి, ఆ దేశంలో ఉన్నవారు బట్టి కూడా జ్ఞాపకం చేసుకొని నీ ప్రేమల దాసి కరుణించండి, నీ కనుకుల దాసి ఆదరించండి. నీ దాసును మరోసారి జ్ఞాపకండి. ఈ దినమంతా నా తలగాస్తూ ఈ దినమంతా నీ పనిలో కరుణించండి. సేవకురాలను కూడా జ్ఞాపకం, సేవకురాలను కూడా కరుణించి సువార్తకులను ప్రార్థన యోధులను జ్ఞాపకం చేసుకొని ఇంకా వారి పనిలో మీరు తోడు నడిపించండి. ఈ సకగా నాదన కొలుగొతకు వచ్చిన ప్రతి బిడ్డకే విడుదల దయచేస్తూ సాధనకర్తమైన దేవుడు మీరున్నారు కరుణించి నీ కృప తెచ్చి కనుకరించమని అధికారులు అనాధికారులు కూడా ఆటకులు తొలగిస్తూ అన్ని విషయాలు నీ కాపుదల నుంచి దీవించమని ఈ దినదేవులతో నింపి ఆశ్రయించమని యేసయ్య దినమున జరిగే ప్రతి కార్యము నీ చిత్తపకరపడుతండి. ఈ దాసును వాడుకుంటూ అదేవిధంగా దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.